కాబట్టి అవి సిద్దిపేటను అందిపుచ్చుకునే క్రమంలో నువ్వు వాటిని ఎట్లా డెవలప్ చేయాలని ప్రియారిటీ ఎక్కువ ఇచ్చి ఎట్లా డెవలప్ చేయాలని చూడాలి కానీ ఎట్లా ఇన్కమ్ సృష్టించుకోవాలని చూస్తావు. ఉన్నదే త్వరపెట్టి గతంలో ఇది అసలు హరీష్ అన్న చాలా కష్టపడి ప్రభుత్వం ఉన్నప్పుడు నిధులు తెచ్చి చాలా డెవలప్ చేసుకున్నాం, అయిపోయింది. ఏదో ఒకటో రెండో ఇల్లులు కాదు వీళ్ళు చేసిన రివిజన్, 402 ఇల్లులు చేసిరు, 402 డోర్ నెంబర్లు చేసిరు. అంటే నేను 400 డోర్ నెంబర్లు తగ్గించారని చెప్తలేను, దీంట్లో సంవాట్ కొన్ని డోర్ నెంబర్లు దాదాపు ఒక 100 డోర్ నెంబర్ దాకా ఇట్లా చేసారు. అయితే ఇది తగ్గించడం వల్ల ఇంకోటి చెప్తాను, ఇక్కడ ఇప్పుడు 20 రూపాయలు ఉండేది దీన్ని మరి 40 రూపాయలు చేసిండు కదా, ఈ కస్టమర్కి నాకు న్యాయం చేసిండు. నాకు ఇక్కడ కమిషనర్ గారికి కానీ మరి ఈ అధికారులకు ఏం లాభం అని మీరు నన్ను అడుగుతూ కూడా చెప్తా. ఇప్పుడు ఈ నాకు 60 రూపాయలు మిగులుతుంది కదా, పర్ ఇయర్ మిగులుతుంది కదా, ఒక సంవత్సరం ఇచ్చేస్తా వీళ్ళకు, ప్రతి ఇయర్ మిగులుతుంది నాకు 60 రూపాయలు. ఈ సంవత్సరం ఫుల్ ట్యాక్స్ కడతాను, 100 రూపాయలు ఏదైతే 100 రూపాయలు కడతా, 40 లీగల్, ఇది ఇల్లీగల్. కానీ ప్రతి ఇయర్ అయితే నాకు 60 రూపాయలు సేఫ్ అవుతుందా? సాధారణంగా ఎవరు మానవ సహజం అది. సో సార్ సానుభూతి పెడతారు. సో మొత్తంగా అంటే ఈ ట్యాక్స్ వసూళ్ల విషయంలో సార్ గారి పనితనం ఏదో అర్థమైంది. ఇంకేదో చెక్ల గురించి అండ్ ఏదో చెక్కుల గురించి కూడా చెప్తాను. బాక్స్ టెండర్ అని ఏదో యాక్చువల్గా నేను ఒక్క నిమిషం అండి. సో మొత్తం బాగానే పట్టుకొచ్చారు మరి కమిషనర్ చరిత్ర అంతా. జీవో నెంబర్ 201 23/2022 ఇది జీవో. కమిషనర్ గారికి ఒక జీవో ఉన్నది, ఏమని అత్యవసర సమయంలో వాడాలి, పబ్లిక్ ఇంపార్టెన్స్ అని ఉంటుంది. దయచేసి కమిషనర్ గారు సెకండ్ పాయింట్ చదవండి. జీవోలో సెకండ్ పాయింట్లో ఉంటుంది, పబ్లిక్ ఇంపార్టెన్స్ క్రమంలోనే వాడాలి నువ్వు. ఇది ఏదో ఇష్టం ఉన్నట్టు అత్యవసర సమయంలో వాడాలని చెప్పేసి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కూడా చెప్తాను, మీ ఇంటికాడ ఇప్పుడు మోరీ కట్టాల్సిందే ఎట్టి పరిస్థితులు, రాత్రి కట్టకపోతే ఈ వర్షానికి మీ ఇంట్లోకి నీళ్ళు వస్తాయి, లేకపోతే రేపు మీ ఇంటికి నల్లలు రాకపోతే రేపు రాజు వచ్చి ధర్నా చేస్తాడు ఇక మున్సిపల్ ఆఫీస్ ముంగట. రాజు వాళ్ళ ఇంటి ముంగట రేపు ఇలా స్తంభం తీసేయకపోతే స్తంభం కూలిపోయి వాళ్ళ ఇంటి మీద పడుతుంది. అట్లాంటి వర్షాకాలం వస్తే ఆ పక్కన గుణ పెంకలు ఇల్లుంది కూలుతుంది వీళ్ళ ఇంటి మీద, ప్రాణ నష్టం అటువంటి క్రమంలో వాడాలి. కానీ అట్లా వాడకుండా వినియోగం చేయాల్సింది పోయి చెప్పండి. నేను మీకు ఇందాక మన దానికి పంపించాను, నేను ఇట్లా వాడకుండా ఒక్కొక్కటి చూడండి. ఇది ఇది చూడండి, ఇట్లా ఎన్ని యాక్చువల్గా ఇది బాక్స్ టెండర్ అంటారండి. బాక్స్ టెండర్ అంటే నోటీస్ బోర్డులో ఒక నిమిషం అట్లా కాదు,